శతాక్షి టీవీ వీక్షకులకు మీ ఎం సిరాజుద్దీన్ నమస్కారం. గతంలో నేను కొంత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. అది మీలో కొంతమంది విని ఉంటారు. దానికి కంటిన్యూషన్గా ఈసారి ఇంకాస్త ఇన్ఫర్మేషన్, ఇది ఒక వీడియోతో అయిపోయేది కాదు. చాలా పెద్ద చట్టమేమో చిన్నదే, కానీ అది ఇచ్చేటటువంటి సమాచారం ఏదైతే ఉందో అది చాలా పెద్దది. అందుచేత నేను కొంచెం ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేస్తాను. అసలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేసే అథారిటీస్ ఏమిటి? వాళ్ళు ఎట్లా ఏమి అనేది నేను గతంలో చెప్పి ఉన్నా. ప్రజా సంబంధమైనటువంటి ప్రభుత్వంతో ముడిపడిన ఎటువంటి పనుల గురించైనా సరే తెలుసుకునే హక్కును కలిగి ఉండడం రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటారు. మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ స్థాయిలో జరిగేటటువంటి పనుల గురించి తెలుసుకునేటప్పుడు మనం వివిధ విభాగాల గురించి కూడా తెలుసుకున్నాం. ఉదాహరణకి ఆర్టీసీ, ఉదాహరణకి ఎంఆర్ఓ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసు, ఇటువంటివన్నీ మనం మాట్లాడుకోవడం జరిగింది. అసలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యొక్క అధికారాన్ని కలిగి ఉండేటటువంటి పబ్లిక్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్స్ ఏమిటి అన్నది మనము ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి పబ్లిక్ అథారిటీ అనేటటువంటి వ్యక్తి, అది సెంట్రల్ గవర్నమెంట్ తరపున కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ తరపున కావచ్చు, ఆ అధికారి తన క్రింద ఉండేటటువంటి అధికారుల చేత అన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయించాలి. అన్ని రకాలు పబ్లిక్ సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాటికి చేపట్టిన విధానం, పూర్తి చేసిన విధానం, ఖర్చు పెట్టిన విధానం, ఇదంతా తెలిసేటట్టుగా ఒక క్యాటలాగ్ని మెయింటైన్ చేయాలి. ఆ క్యాటలాగ్లో అసలు ఏ గ్రామానికో లేకపోతే ఏ విషయంలోనో ఎంత ఫెసిలిటీస్ కలగజేశారు అన్నది రాసుకుని దానిని అడిగినటువంటి వ్యక్తులకు అందజేసేటటువంటి బాధ్యతను ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అథారిటీస్ కలిగి ఉంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఒక స్పెసిఫిక్ టైం, ఇన్ని రోజుల లోపల ఇవ్వాలి. సో మనం ఆ ఇన్ఫర్మేషన్ని కోరుతూ ఉన్నప్పుడు మనం పెట్టుకునేటటువంటి అర్జీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, నీట్గా ఉండాలి. ఎవరు పెడుతున్నారు, ఏం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, నేను, నా పేరు, నా చిరునామా, నా ఫోన్ నెంబర్, తెలుగులోనో ఇంగ్లీష్లోనో హిందీలోనో లేదా మరే ఏ రాష్ట్రానికి చెందిన వాడినైతే ఆ రాష్ట్రానికి చెందినటువంటి భాష, అధికార భాష ఏదైతే ఉంటుందో ఆ భాషలో ఒక అర్జీని చక్కగా తయారు చేసి నా వివరాలన్నీ ఇస్తూ, నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ, నాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అన్నది స్పష్టంగా రాయాలి. అది ఎందుకు అవసరం అన్నది కూడా చెప్పొచ్చు. ఉదాహరణకి సపోజ్ ప్రశ్నించడం కోసం, లేదా తెలుసుకోవడం కోసం, లేదా కోర్టుకు వెళ్ళడం కోసం, జరిగిన అవకతవకల మీద అర్జీలు పెట్టడం కోసం, ఇట్లా ఏ పర్పస్కి అయితే నాకు ఆ ఇన్ఫర్మేషన్ అవసరమో ఆ విషయం కూడా రాయాలి. అలా రాసిన తర్వాత అది సుమారుగా ఎంత పెద్దది ఉంటుందో మనకు తెలియదు కాబట్టి దానికంటూ కొంత ఫీజు కట్టాలి. కాబట్టి ఆ ఫీజును మనము గతంలోనే చెప్పుకున్నట్టుగా పోస్టల్ ఆర్డర్ రూపంలో
ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు చెల్లించేటట్టుగా మనము తీసి దాన్ని ఎన్క్లోజ్ చేసి స్పష్టంగా మన అడ్రస్సు, స్పష్టంగా ఏ అధికారికి అయితే మనం పెట్టుకుంటున్నామో ఆ అడ్రస్ను రాసి పోస్ట్ చేయడం, లేదా పబ్లిక్గా డైరెక్ట్గా తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దాని మీద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు, లేదా ఆయనకు సహాయకారిగా అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనేటటువంటి వ్యక్తి ఉంటాడు. వాళ్లకు సమాచారాన్ని అందించడానికి సరైనటువంటి యంత్రాంగం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారాన్ని ఖచ్చితంగా వాళ్ళ రికార్డ్స్లో రికార్డ్ అయి ఉన్న మేరకు ఇవ్వాల్సి వస్తుంది. అది డ్యామ్కి సంబంధించింది కావచ్చు, కల్వర్ట్స్కి సంబంధించింది కావచ్చు, లేదా గ్రామంలో ఉండేటటువంటి అధికారయుత వాటిని ఏమంటాం మనం, ఆఫీసులు కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి, లేదా ఒక అధికారి చేస్తూ ఉండేటటువంటి అవినీతికి సంబంధించినటువంటి సమాచారము రికార్డ్స్లో ఏమైనా దొరుకుతుందేమో అని కూడా మనము మనకున్న సమాచారం మేరకు అప్లై చేసుకుని తీసుకోవచ్చు. ఆ విధంగా ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ని గనక మనం సక్రమంగా సేకరించగలిగితే అది ఒక రకమైనటువంటి భయాన్ని అధికారుల్లో కలిగిస్తుంది. లంచగొండితనం అన్నది చాలా వరకు నిర్మూలించడానికి కూడా అవకాశం ఉంటుంది. అధికారులకు కూడా ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇవ్వాలి అనేటటువంటి ఒక బాధ్యత కలిగి ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ మీద సమాజం ఒక చూపును కలిగి ఉంది, మనం జాగ్రత్తగా పని చేయాలి, జాగ్రత్తగా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. రికార్డ్స్ను కనుక దుర్వినియోగం చేయగలిగిన, ట్యాంపరింగ్ చేయగలిగిన, ఇంపోర్ట్ చేయగలిగిన పరిణామాలు ఎలా ఏర్పడుతున్నాయి అన్నది ఇటీవల మనము పేపర్లలో చూస్తూనే ఉన్నాం. రికార్డ్స్ కాల్ చేస్తున్నారు, రికార్డ్స్ కనబడడం లేదు. ఇలాంటి వాటికి అంతా అవకాశం లేకుండా స్పష్టంగా మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని మనం తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనము అర్జీల ద్వారా సేకరించడానికి అవకాశం ఉంది. మరికొంత సమాచారాన్ని ఇంకో వీడియోలో మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ సిరాజుద్దీన్. నమస్కారం.